బంగారం ధరలు చూసుకుంటే ఈ ఆగస్టులో ఆల్మోస్ట్ 3 months హైకి చేరుకున్నాయి, 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే మగోదారులకి కొంత గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రక్షాబంధనం రోజు మాత్రం బాగా చెప్పుకోదగ్గ రీతిలోనే తగ్గాయి. తులం బంగారం ఏకంగా 3,000 వరకు దాదాపు ఈరోజు అయితే పతనమైంది. సో అసలు ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో? సెప్టెంబర్లో స్వర్ణం సెగలేనా, లేకపోతే ఏమన్నా దిగి వస్తుందా అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ మార్కెట్ నిపుణులు అట్లాగే ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు. మార్కెట్ నిపుణులు ప్రభు గారు, ప్రముఖ ఆర్థిక నిపుణులు నండూరి రవికుమార్ గారు కూడా ఉన్నారు. ముందుగా ప్రభు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఈరోజు కొంత కరెక్షన్ అయితే వచ్చింది. ఈ టెంపో కంటిన్యూ అవ్వచ్చు అంటారా, ఎట్లా? రీసెంట్ 140 నుంచి 165 దాదాపుగా వస్తుంది. ఇవాళ చూసినా మీకు మార్కెట్ లో ఎక్స్చేంజ్ లో వచ్చేసి 158 కొంచెం తగ్గింది, 163 దాకా వెళ్ళి కొంచెం తగ్గింది ఈ మధ్యకాలం. ఎందుకు అంటే లో కూడా తగ్గింది సార్, 1,58,499 అంటే 500 తగ్గిందండి ఇవాళ. సిల్వర్ అయితే 700 తగ్గింది, 2,41,355 ఉంది. యాక్చువల్ గా మనం ఇంపోర్ట్ ట్యాక్స్ 6% ఉంటే 9% చేసి 15% చేసాం. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తారని ఒక రూమర్ ఉంది. సో దాని వల్ల కొంచెం తగ్గింది అనమాట, అందుకే తగ్గుతోంది. ట్యాక్స్ పెంచినప్పుడు కూడా పెరిగింది, అప్పుడు 10,000-15,000 దాకా పెరిగింది. ఇప్పుడు తగ్గిస్తారని గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయలే, బట్ మార్కెట్ లో రూమర్స్ సరౌండింగ్ అన్న తిరుగుతా ఉంది. సో ఇది తగ్గిస్తారు, దాని వల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి లేకపోతే రీట్రేస్మెంట్ అనుకోండి కొంచెం తగ్గుతోంది మేబీ. అందుకే 155 to 160 ఆ రేంజ్, అంతకంటే తగ్గకపోవచ్చు. మేజర్ గా బాగా పడిపోతుందని చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే తగ్గిందో ఇమీడియట్ అటాక్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్స్, కొనుక్కుంటున్నాయి వాళ్ళు. తగ్గినప్పుడు అసలు ఆగట్లా, వాళ్ళు కొంటూనే ఉన్నారు. దట్స్ ద మెయిన్ రీజన్. బాగా పడిపోకుండా ఉండటానికి కారణం మెయిన్ అది అనుకోవచ్చండి, అదే మెయిన్. మన రవికుమార్ గారు చెప్పండి సార్, ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు సార్? గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నట్టు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు గ్లోబల్ అన్సర్టెనిటీ ఇంకా అలాగే ఉంది మనకి, ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. డాలర్ కూడా వీక్ అవటం కూడా కనిపిస్తుంది మనకి. ఫెడ్ రేట్ మీద కూడా మనకి ఏమాత్రం కూడా ఇంకా దానికి అంటే క్లియర్ డైరెక్షన్ కనిపించట్లేదు. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోకి వచ్చినట్టుగా అనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశంలో ఇది కంటిన్యూ అవుతుందండి. అది ఈ రేటు తగ్గే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది నాకు షార్ట్ టర్మ్ లో. ఇప్పుడు వారు చెప్పినట్టుగా 150 గనక వచ్చితే చాలా అదృష్టంగా పరిగణించాలి షార్ట్ టర్మ్ లో. అండ్ ఈ రన్ ఇలాగే ఉంటుంది, దీపావళి దాకా ఇలాగే ఉండొచ్చు. రైట్ అండి. ఇప్పుడు చూసుకుంటే ఫిజికల్ మార్కెట్ 159 దాకా డ్రాప్ అయింది సార్, 1.63 వెళ్ళింది కొద్ది రోజుల క్రితట ప్రభు గారు. సో సెప్టెంబర్లో ఎట్లా మిక్స్డ్ ట్రెండ్ ఉంటుందా సెప్టెంబర్లో? అంటే సెప్టెంబర్ లో ఇప్పుడు వాళ్ళు సెప్టెంబర్ ఎండింగ్ కి ఫెడ్ మీటింగ్ ఉంది, ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది. అక్కడ వాళ్ళు తగ్గిస్తారని ఒక హింట్ ఇచ్చాడు ఆయన. అంటే ఈ మధ్యలో చేంజెస్ రావచ్చు, బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఏముంది, అక్కడ తగ్గిస్తారనే ఉద్దేశం ఉంది. కాబట్టి కొంచెం ట్రెండింగ్ ఏ ఉంది, షార్ట్ టర్మ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఈ న్యూస్ ని బట్టి నేనైతే రూమర్ ఏదైనా ట్యాక్స్ తగ్గిస్తారు, ఇంపోర్ట్ ట్యాక్స్ అన్నారో దాని వల్ల కొంచెం తగ్గుతుంది. కానీ మామూలుగా అయితే ట్రెండింగ్ లో ఉండాలి. ఈ వాటికి మామూలు ఇంకా పెరగాలి. 71 ఎప్పుడైతే క్రాస్ అయిందో దెన్ నెక్స్ట్ మనం ఆల్ టైమ్ హై 180 ఎక్స్చేంజ్ లో. సో అది కూడా దాటే అవకాశం ఉంటుంది. 171 దాటిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం, డెఫినెట్ గా చూస్తాం. 171 దాటితే మెయిన్ అది అంటే బాగా క్రాష్ వస్తుంది, కరెక్షన్ వస్తుంది, కొనుక్కుందాం అనే వాళ్ళకి ఒక రకంగా నిరాశ అవుద్ది. అంత పడకపోవచ్చు. అందుకనే చిన్న చిన్నగా కొనుక్కోండి, స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోండి. ఇంకా ఆగాల్సిన పని లేదు. ఏదన్నా పడింది, ఇప్పుడు సపోజ్ 500 పడింది, 1000 రూపాయలు పడింది, నిన్న పడింది కదా 900 అట్లా పడింది. అట్లా పడినప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోండి, ఎక్కువ కొనాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కువ కన్సాలిడేషన్ అవుతా అప్పర్ సైడ్ ఉంది, వాలటాలిటీ తక్కువ ఉంటుంది, డౌన్ సైడ్ వాలటాలిటీ తక్కువ ఉంటుంది. చిన్నగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే 2 లక్షల దాకా వెళ్ళదా అంటే ఛాన్సెస్ ఉన్నాయండి, ప్రాబిలిటీస్ ఉన్నాయి. కన్వర్షన్ లో ఉంది, ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ లో కన్వర్షన్ లో కూడా అది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లాంగ్ ట్రెండ్ కూడా పాజిటివ్ అన్నది, అందుకే దాన్ని చూసి బలంగానే చెప్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఎంజీఎక్స్ లో 171 దాటిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం, ఏం డౌట్ లేదు.
ఇది 4,800 to 5,000 దాకా రావచ్చు ఈ డిసెంబర్ లోపల అవున్స్, ఇంటర్నేషనల్ అవున్స్ అంతవరకు వెళ్ళొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ డెట్ పెరుగుతోందండి. మొన్నటిదాకా 39.5 అనుకుంటే 40 ట్రిలియన్ దాటిపోయింది వాళ్ళకి. ఆ డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే బలహీన పడుతుందో ఇన్వెస్టర్ బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, ఇంకా సేఫ్ హెవెన్ కాబట్టి. సో అది తప్పుతుందంటే ఇటువైపు వస్తారు. ప్లస్ వెస్ట్ ఏషియా ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి కారణాలు కొంచెం పెరగడానికే ఉన్నాయి కానీ తగ్గడానికి అంత కనపట్లేదు. కానీ సార్ ప్రభు గారు, మీరు కోపం క్రియేట్ చేయకండి. అందరిలో భయం వస్తుంది, ఫియర్ ఆఫ్ అవుట్ అని చెప్పి అప్పు పాలైపోయి కొనేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి నా వర్డ్ ఆఫ్ కాషన్ అయితే మీరు అన్నట్టుగానే తప్పదు అనుకుంటే ఫిజికల్ గోల్డ్ జ్యువెలరీలో కొనుక్కుంటూ పెట్టుకునే వాళ్ళకి ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మాత్రము ఇప్పుడు ఫోమోతో కొనుక్కుని చెప్పలేము. ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి మారిపోతాయి, టెక్నికల్స్ మారిపోతాయి. మళ్ళీ ఏదైనా నెగిటివ్, ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ మామూలుగా వచ్చినాయి అనుకోండి, ఈజీ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. కాబట్టి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కోవటం ఉన్నది, యావరేజ్ చేసుకోవటం ఉన్నది, అది కరెక్ట్ స్ట్రాటజీ. ఎక్కువ పర్సెంటేజ్ పెట్టాల్సిన పని లేదు, 15 to 20% బెస్ట్, మించుకోకూడదు. రైట్ సార్. రవికుమార్ గారు, నిన్న ఈరోజు చూసుకుంటే కొంత కూల్ డౌన్ అయినాయి. సో ఇలాంటి సందర్భాల్లో అవసరమైన వాళ్ళు కొనుగోలు చేసుకుంటే మంచిదంటారా? అదేనండి, మరీ పడతాయని వెయిట్ చేయకుండా. అంటే మీరు అనేది నేనైతే అదే చెప్తాను. అందుకే జ్యువెలరీ ఫర్ కన్జంప్షన్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించాం అక్కడ. ఎస్, అలాంటి వాళ్ళు ఇలాంటి డిప్స్, స్మాల్ డిప్స్ లో వాళ్ళు కొనుక్కుంటే మంచిదే. ఎందుకంటే వాళ్ళు కొనేది చాలా స్మాల్ అమౌంట్ లో ఉంటుంది. మాక్సిమం ఒక 10 గ్రాములు కొంటారు, అంతే కదా, అంతకుమించి కొనరు. ఒక 10 గ్రాములు కొంటారు. మళ్ళీ ఆ 10 గ్రాములు లేకపోతే ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న చెవిదిద్దులు ఇలాంటివి కూడా కొనుక్కుంటుంటారు. హ్యాంగింగ్స్ అని చెవిదిద్దులు, ఒక గాజు 8 గ్రాములు 10 గ్రాములు. అలాంటి వాళ్ళు పెద్దగా వేచి చూడకుండా ఇలా డిప్ వచ్చినప్పుడు కొనేసుకుంటే మళ్ళీ గనక ఇంకో డిప్ వస్తే మళ్ళీ అప్పుడు కొనుక్కోవచ్చు. అంతే, లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా వస్తుంది కాబట్టి. అందువల్ల దాని జ్యువెలరీ పర్పస్ గా అయితే ఇలాంటిది మంచి అవకాశం. నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే కొంచెం ఆచితూచి సిప్ మోడల్లో కొనుక్కుంటూ పోవాలి. అది కూడా లాంగ్ టర్మ్, అది కూడా డిజిటల్ గోల్డ్, నాట్ ఫిజికల్ గోల్డ్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లో చాలా మోసాలు అవుతున్నాయి, చాలా రకరకాలైనటువంటి మోసాలు అవుతున్నాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అన్నమాట ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ గురించి. రైట్ అండి. ప్రభు గారు, ఇప్పుడు గ్లోబల్ ఫ్యాక్టర్స్కి వెళ్తే డాలర్ ఎలా ఉంది, క్రూడ్ ఎలా ఉంది, వీటి ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎట్లా చూపించవచ్చు అంటారు? డాలర్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఐఎన్ఆర్ ఇవాళ చూస్తే 95.70 ఉంది, 95.50 వచ్చి 95.70, అంటే కొంచెం మనది స్టేబుల్ అవుతుంది. ఏదైనా హై ఉంది ఇంకా 85, వాళ్ళది 95, వాళ్ళది ఇంకా స్ట్రాంగ్ గా ఉంది కదా. వీక్ అవుతుంది అంటారు కానీ ఆ దగ్గర 98-99 ఉంది వాళ్ళు కూడా. సో అది కొంచెం వీక్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ అన్ని వీటికి వస్తాయి, సేఫ్ హెవెన్ కి వస్తాయి. సో అక్కడ ఎందుకు అనేది, అది స్ట్రాంగ్ అవుతున్నప్పుడు జనరల్ గా అమౌంట్ అంతా అటు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ అది. సో ఇప్పుడు క్రూడ్ తీసుకోండి, క్రూడ్ పెరుగుతుంది అనుకోండి, సడన్ గా క్రూడ్ పెరిగింది, సపోజ్ ఇప్పుడు 88 ఉంది. ఇప్పుడు ఏదైనా మళ్ళీ కొత్త ఇష్యూ తీసుకొచ్చారు, కొత్త ఈ జియో పొలిటికల్ టెన్షన్ వచ్చింది, అలాగే క్రూడ్ పెరుగుతుంది. 88 రీసెంట్ కూడా 94కి వెళ్ళింది, అంతకుముందు 100కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఇబ్బంది పడుతుంది. ఏషియన్ మార్కెట్స్ క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఏషియన్ కంట్రీస్, ఆ ఏషియన్ మార్కెట్స్ అన్ని డీలా పడతాయి, కింద పడతాయి. సో పడినప్పుడు ఏమవుతుంది, అసెట్ క్లాస్ లో దీని ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది పడుతుంది అన్నప్పుడు హెడ్జింగ్ కోసం అనే గోల్డ్ పెట్టుకుంటుంది. గోల్డ్ సేఫ్ హెవెన్ కాబట్టి అందుకనే ఇక్కడ ఉన్న పొజిషన్స్ కి లాస్ రాకుండా ఉండడానికి అక్కడ కొంత అమౌంట్ పెట్టుకొని హెడ్జ్ చేసుకుంటే, సో ఎక్కడైతే అది బ్యాలెన్స్ అయిందో ఈ లాస్ కొంచెం కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కవర్ చేస్తారు. మెయిన్ అది. అందుకనే ఆ రకంగా చూడాలి. ఇంట్రెస్ట్ రేట్లు తీసుకుంటే మీకు సపోజ్ ఇంట్రెస్ట్ రేట్ ఫెడ్ తగ్గిస్తామని చెప్తారు, అది ఇన్వెస్ట్ ప్రపోర్షనల్. సో ఇప్పుడు తగ్గిస్తే గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి అంటే యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్లు బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, 5% వస్తుంది, మనం దీని ఎందుకు రిస్క్ తీసుకోవాలని డబ్బు అంతా అడ్డుపోతుంది. ఎప్పుడైతే ప్రైస్ పెరిగి బాండ్ ఈల్డ్ తగ్గుతుందో, సో ఆటోమేటిక్ ఏం చేస్తారు, దీనికంటే హెవెన్ సేఫ్ హెవెన్ మంచిది కదా అని డైవర్ట్ చేస్తారు. అంటే
ఎక్కడ ఎప్పుడు ఎట్లా మార్చుకోవాలో చూసుకుంటే 1% కొంచెం ఎక్కువ వస్తుంది, సేఫ్ గా ఎక్కడ ఉంది అని చూసుకుంటే అది ఉంటే ఫండ్స్ కూడా అట్లా మూవ్ అవుతా ఉంటాయి. సో దాని అనుగుణంగా మనం కూడా మూవ్ అయితే ఆ ట్రెండ్ లో ఉంటాం.